హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ముందుగా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఈ పర్వదినం సందర్భంగా ఆ దేవి ఆశీస్సులు మీ మీద ఉండి మీరు అనుకున్న అన్నీ కూడా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, మరి ఈరోజు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 15 కంటే ఎక్కువ మార్కులు అందజేసేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్. సో మెయిన్గా మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే 20 కంటే ఎక్కువ మార్కులు అయితే సాధించవచ్చు. మరి ఈ రోజు ఆఫర్లో భాగంగా 2021 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ప్రజెంట్ మంత్ వరకు అయితే అందచేయడం జరుగుతుందండి. సో మొత్తము ఆల్మోస్ట్ ఒక 22 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందుతాయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు 20 క్వశ్చన్స్తో పాటు మొత్తం 20,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ అయితే అందజేస్తున్నాను. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి. సో 10 రూపీస్ కూడా ఒక మంత్ మ్యాగజైన్కి పడదు మీకు. ఓకే, మరి కావాలనుకున్నవారు 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరైతే పొందవచ్చు. లేదా మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా మేము ప్రిపేర్ అవుతాము అనుకుని చాలామంది అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి. సో అందరు కూడా అప్లై చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొత్తం 33 ఖాళీలు అయితే ఉన్నాయండి. లెవెల్ 4 మరియు లెవెల్ 3 ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. 28వ తారీఖు క్లోజ్ అయితే అవుతుందండి అప్లికేషన్స్. ఈ మంత్ 30వ తారీఖే స్టార్ట్ కావడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. నేను చెప్తాను ఏ విధంగా అనేది. ఓకే, మరి ఇక్కడ జూనియర్ అకౌంటెంట్కి బీకామ్ అండి 55% మార్కులు ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చండి. లేదా ఎంకామ్ చేసిన వారు కూడా 55 మార్కులతో అయితే ఉండాలండి కంపల్సరిగా. ఓకే, నెక్స్ట్ కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి అకౌంటెంట్ సాఫ్ట్వేర్ పైన, లైక్ టాలీ లాంటివి. ఓకే, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్, చూద్దాము. బ్యాచిలర్ డిగ్రీ మినిమం 55% మార్క్స్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ విత్ అట్లీస్ట్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అంటే తప్పకుండా కంప్యూటర్స్ పైన ఎవరైనా వర్క్ చేసిన వారు ఉంటారు కదండి, సో వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ విత్ మినిమం 55% మార్క్స్ అయితే అడుగుతున్నారండి. దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే, మాస్టర్ డిగ్రీ అంటే పీజీ చేసిన వారు, వీరికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, బట్ అది అవసరం లేదు. ఓకేనా, మరి వీటికి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆల్ పోస్ట్స్ ఆర్ టెనబుల్ ఐఐటి మండి అండి, కమాండ్ డిస్టిక్ మండి, హిమాచల్ ప్రదేశ్లో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే సరిపోతుంది, ఎక్కడికైనా మేము వెళ్ళి చేస్తాము అని చాలామందికి ఉంటుందండి. వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదండి, దీనిపైన మీరు క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తుందండి. ఓపెన్ అనగానే అక్కడ మనము ఆన్లైన్లో అప్లై అయితే చేయవలసి ఉంటుందండి. ఓకేనా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీ ఎంత ఉంది అనేది చూడవచ్చు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 500, ఓబీసీ వారికి 400, ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడి ఈఎస్ఎం మొత్తం 300 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, సో ఇది ఏ విధంగా అంటే క్యాండిడేట్ కెన్ పే ఫీ త్రూ ఎస్బీఐ కలెక్ట్ ఆర్ అకౌంట్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లై చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము అక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ షెల్ నాట్ బి రీఫండెడ్. సో ఎవరు కూడా ఇవ్వరు అలా, బట్ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, సో మరి వీటిని ఏ విధంగా తీసుకుంటారు అంటే తప్పకుండా దీనికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఇచ్చారు చూడండి. కండక్టర్ నాట్ టు కండక్ట్ రిటన్ ఆర్ ట్రేడ్ టెస్ట్ and or interviews such as a post whatever wherever the circumstances so warrant or may constitute or a screening committee to be fixed the criteria after టేకింగ్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అంటూ తెలియజేశారు. అంటే ఇక్కడ మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తే చేయవచ్చు, లేకుంటే లేదు. మా యొక్క స్క్రీనింగ్ కమిటీ దీన్ని పరిగణలోనికి తీసుకొని మరి ఏ విధంగా
ఏ విధంగా అభ్యర్థులని తీసుకుందాం అనేటువంటిది అయితే సెలెక్ట్ చేస్తారు అంటూ ఇక్కడ మనకు తెలియజేశారు. ఓకేనా, అంటే వన్స్ మనం అప్లై చేసిన తర్వాత అప్లికేషన్స్ని బట్టి వారైతే నిర్ణయం తీసుకుంటారండి. ఓకే, అందరూ కూడా అయితే అప్లై చేయండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. డైరెక్ట్ ఓపెన్ అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఏమైనా క్వెరీస్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎగ్జామ్ కంప్లీట్గా ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి, లోకల్ లాంగ్వేజ్లో ఉండదు. ఓకేనా, రైట్. సో ఒకవేళ ఎగ్జామ్ ఉన్నా కూడా జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్ పైనే మ్యాక్సిమం ఉంటుంది. థ్యాంక్ యూ, బై.